హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. అందరూ కృష్ణాష్టమి బాగా జరుపుకున్నారా? టెంపుల్స్కి అంతా వెళ్ళేసి వచ్చేసారా అండి? నేనైతే మా ఇంటి కృష్ణుడికి ఇలా పూజ అయితే చేసుకున్నాను చూడండి. కృష్ణుని ముందుగా పెట్టేసుకొని తర్వాత నైవేద్యాలన్నీ పెట్టేసుకుంటున్నాను. చూసారా నేను ఏమేమి చేశానన్నది. అటుకులు బెల్లం పెట్టుకున్నాను, అలాగే లెమన్ పులిహోర పెట్టానండి. ఇంకా దద్దోజనం కూడా చేశాను స్వామివారికి, కృష్ణునికి. అలాగే తాంబూలం కూడా పెట్టేసుకుంటున్నాను. కృష్ణుడికి ఫ్రూట్స్ అంటే ఇష్టం కదండి బాగా, అందుకే నేను యాపిల్స్ పెట్టానన్నమాట. తాంబూలంలో అరటిపండ్లు పెట్టలేదు. అలాగే పాలు, వెన్న, మీగడన్న కూడా ఇష్టం కదండి కృష్ణుడికి, అందుకని ఒక గ్లాసులో పాలు పెట్టేసుకొని పాల మీగడ కూడా ఇంకొక దాంట్లో పెట్టుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. నాకు వీలైనవి నేను చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా 9 రకాలైతే నేను పెట్టుకున్నాను. అలాగే బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, అలాగే కివి కూడా సమర్పించేసుకున్నానండి. ఇప్పుడైతే సింపుల్గా పూలతో ముందు పక్కనైతే కృష్ణుడి ముందు డెకరేషన్ చేసుకుంటున్నాను. నైవేద్యాలు అయితే 9 నైవేద్యాలు పెట్టుకున్నాను. ఇప్పుడు రోజా పువ్వులు పెట్టి మధ్యలో అలా ఒక చామంతి పువ్వు పెట్టి డెకరేషన్ చేసుకుంటున్నాను. బృందావనంలో ఉండటం ఇష్టం కదండి కృష్ణుడికి, అందుకని నేను ఇలా చేసుకున్నాను అన్నమాట. మీరు గమనించినట్లయితే ఒక పక్కన ఆవు దూడ కూడా ఉంటుంది, కృష్ణుడి దగ్గర ఉంటాయి కదండి మామూలుగా. ఇంకొక పక్క వచ్చి వినాయకుడు ఉన్నాడు. అలాగే ఒక గిన్నెలో తీర్థం కూడా పెట్టేసుకున్నాను. ప్రమిదలు పెట్టేసుకొని నేనైతే తామర ఒత్తులతో దీపం వెలిగించేసుకున్నాను. ఇదిగో చూసారా, తామర ఒత్తులతో దీపారాధన అయితే చేసుకున్నానండి. ఇప్పుడు అగరబత్తితో హారతి ఇచ్చేసుకుంటున్నాను. పూజ అంతా అయ్యాక కృష్ణాష్టకం అయితే చదువుకునేసాను నేను. అలాగే విష్ణు సహస్రనామాలైనా కూడా చదువుకోవచ్చండి. ధూపం హారతి అయితే ఇచ్చేసాను. ఇప్పుడు కర్పూరం హారతి కూడా ఇచ్చేస్తున్నాను. మనస్సు చాలా సంతోషంగా ఉందండి, ప్రశాంతంగా ఉంది మనస్సు నాకు ఇలా చేసుకోవడం వల్ల. ఏంటోనండి, ఈ శ్రావణ మాసం అంతా కూడా ఏదో ఒక పూజ చేస్తూనే ఉన్నాము. నాకు వీలైనంతలో చేసుకుంటూనే ఉన్నాను అనమాట. చాలా బాగుంది, నాకైతే మనసు ప్రశాంతంగా ఉంది. ఇంట్లో కూడా అంతా పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి మా వారు కూడా హారతి ఇచ్చేస్తున్నాడు. పూజ అయిపోయింది కదండి. ఇప్పుడు నేను కృష్ణాష్టకం చదువుకున్నాను, అలాగే విష్ణు సహస్రనామాలు కూడా చదువుకున్నానండి. విష్ణు పారాయణ కూడా చేసుకోవచ్చు మనం, మీ వీలుని బట్టి మీరు చదువుకోవచ్చు. ఇలా అయితే నా పూజ సంపూర్ణం అయిపోయిందండి. నేనైతే తామర ఒత్తులు వేసుకొని, నెయ్యి వేసుకొని, ఆవు నెయ్యి వేసుకొని దీపారాధన చేసుకున్నాను. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు అలా చేసుకుంటే కానీ ఇబ్బందులన్నీ తీరుతాయి కదండి. పూజ అంతా అయిపోయాక కృష్ణుడు టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చేసానండి. మాకు ఇక్కడ తిరుపతిలో మా ఇంటి దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్లో కృష్ణుడు టెంపుల్ అయితే పెద్దది ఉందండి. నేనైతే గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చుకున్నాను అనమాట. నేను వెళ్ళిన టైంలో కొంచెం రష్ అయితే తక్కువే ఉన్నారు, కానీ ఫొటోస్ అవి తీయలేదండి. మామూలుగా అయితే బాగా తీసుకుంటాము. ఈ సంవత్సరం అయితే సరిగా తీయటం లేదు, అందుకే ఫుల్ వీడియో అయితే తీయలేకపోయినాను అనమాట. ఇదిగో చూడండి, రాధాకృష్ణులు చాలా బాగున్నారు కదండి. అటు ఇటు గోపికలు కూడా ఉన్నారు కదా, చాలా బాగా అలంకరించారు. చూడముచ్చటగా ఉంటుంది. వెళ్ళామంటే అక్కడ భజనలు కూడా చేస్తూ ఉంటారు, ఇంకా కోలాటం అంతా కూడా ఆడుతూ ఉంటారండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో చూడండి, ఫుల్ ఫోటో అయితే పెట్టేశాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.